యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి, ఆమేన్. కాబట్టి మరి ఈ యొక్క గ్రంథంలో మరి ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, మరి అపొస్తలులు ఉన్నారు. కానీ గ్రంథంలో ఎవరి మాట వినాలి అని నేను అన్నప్పుడు మహోన్నతమైనటువంటి తండ్రి ఒక మాటను మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే నేను డైరెక్ట్గా దేవుని యొక్క మాటల్లోకి వెళ్తున్నా. ఎందుకు అని అంటే మనకు తెలియాలా, ఈ పరిస్థితి తెలియాలా. ప్రతి ఒకరు ఆరాధనకు ముందు వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆరాధనలో దేవుని యొక్క సత్యాన్ని మనకు తెలియాలి, మనకు అర్థం కావాలి అని అంటే మహోన్నతుడైనటువంటి తండ్రి మనకి గ్రంథంలో రాసిపెట్టినటువంటి వాక్యాన్ని మాత్రమే మనం చదువుకొని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అని అంటే పరలోక రాజ్యానికి పోయే ముందు మరి యొక్క సత్యాన్ని వెంబడిస్తేనే నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అన్నాడు పరలోకానికి. కాబట్టి ఈ యొక్క సత్యవాక్యము తప్ప ఏ విషయమైనా కూడా మరి కల్పనా కథలు, మరి తర్వాత జ్ఞానాతిశయమైనటువంటి మాటలు మాట్లాడకూడదు అని నిర్ణయించుకొని ఈ యొక్క దేవుని ముందు నిలబడాలని నేను ఈరోజు మీ ముందు నిలబడ్డాను. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందే నేను ఆనందించుతున్నాను యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చెను. అంటే పరలోకపు తండ్రి మరి ఆయన ఆకాశం నుండి ఈయన బాప్తిసం తీసుకొని మరి ఒడ్డున వస్తున్నటువంటి ఈ యేసుక్రీస్తుని చూసి మరి తల్లి ఇలా మాట్లాడుతుంది, ఈయన ఎందే నేను ఆనందించుతున్నాను. కాబట్టి ఈయన మాట వినండి అని చెప్పి మరి పరలోకపు తండ్రి మనకు తెలియజేస్తూ ఉంది. అంతే మరి మత్తయి సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో మనకి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇద్దరు మాట్లాడుచుండగా ప్రకాశమానమైన యొక్క మేఘం వారిని కప్పుకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినని ఒక శబ్దము మేఘంలో నుండి పుట్టాను. అయితే ఈ యొక్క 5వ వచనంలో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందే నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. కాబట్టి ఈరోజు ఆదివారం మనం ఏమని దేవుని యొక్క ఉద్దేశాన్ని మరి అలా ఆరాధనలో మనం అట్లాగే మీకు తెలియజేసినటువంటి వాల్పోస్టు మరి దేవుని మాట వినుడి అని చెప్పేసి మనం వాల్పోస్టులో చూసాం. మరి అంతేకాకుండా మరి ఈయన మహోన్నతుడైనటువంటి తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినాలి అని చెప్పేసి మనకి సెలవిస్తా ఉన్నాను. కాబట్టి నేను ఈయన మాట వినేటువంటి విషయంలో అపోస్తులైనటువంటి పౌలు మరి ఎవరి మాట విన్నాడు? మహోన్నతుడైనటువంటి తండ్రి మాట విన్నాడా? మరి నజరేయుడైన యేసుక్రీస్తు మాట విన్నాడా? మరి ఈ గ్రంథంలో ప్రతి మాట కూడా యేసుక్రీస్తు యొక్క మాటలే. ఆయన భూమి మీదకి వచ్చి ఈ మహోన్నతుడైనటువంటి తండ్రిది ఆయన పనంతా కూడా కడముట్టించి తను వెళ్ళిపోవడం జరిగింది. అట్లా ఈ గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు యొక్క మాటలే ఉన్నాయి. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూసినట్టయితే నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటకై పరలోకం నుండి దిగి వచ్చేదని. ఒక్కసారి చదవండి కదా. నా చిత్తము నెరవేర్చుటకు, నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపినటువంటి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ భూమి పరలోకం నుండి దిగి వచ్చాడు అని మన గ్రంథంలో తెలియజేస్తుంది. అదే ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చి మనకి చెప్పాల్సినటువంటి ఒక విషయాన్ని
మరి ఆయన మాటల్లో మనం చూడాలి. ఏమనంటే మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మరి ఈ యొక్క సమస్త జనులు ఈ భూమి మీద ఏం భారాన్ని మోస్తున్నారు, ఏం ప్రయాసపడుతున్నారు? వాళ్ళు బ్రతకటానికి, వాళ్ళు తినటానికి, దీని కొరకే ప్రయాసపడుతున్నారు కదా. మరి పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం ఏదైనా ఉంది అని అంటే యేసుక్రీస్తు యొక్క మాటలు తప్ప వేరే మాటలే లేవు. మరి ఆయన మాట విన్నట్టయితే మనం పరలోకానికి వెళ్ళేటువంటి దారి ఉంది అని చెప్పేసి మరి 11వ అధ్యాయం 28వ వచనంలో మరి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మరి నా మాట వినండి, నా మాట విన్న వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వారికి నేను మధ్యవర్తినై ఉన్నా అని తెలియజేస్తుంది. అంతేకాకుండా మరి లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో కూడా నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? మరి చదవండి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? నేను చెప్పిన మాటల ప్రకారం ఇవాళ ఆరాధనలో ప్రపంచమంతా కూడా మహోన్నతుడైనటువంటి తండ్రిని ఆరాధించేటువంటి పద్ధతిలో మరి ఎవరు క్రీస్తు మాట విని క్రీస్తు యొక్క మాటలు ఖచ్చితంగా ఈ గ్రంథంలో నుండే మనకి క్రైస్తవులైనటువంటి మనకు తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క క్రైస్తవులు మరి దేవుడి మాటలు తప్ప వేరే మాటలు విన్నట్టయితే మనం పరలోకం పోము అని చెప్పేసి ఈ గ్రంథంలో తెలియజేస్తాను. ఎందుకు అంటే నేనేదైతే చెప్పానో ఆ మాటల ప్రకారం మీకు చేయకపోతే మీకు పరలోక రాజ్యము లేదు అని. మరి అలా భూమి మీద అనేక రకాల సంఘాలు ఉన్నాయి కదా. ఆ సంఘాల్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆరాధన చేస్తూ ఉంటారు. మరి తండ్రిని ఆరాధించేటువంటి టైం ఒకటి ఉంది. తండ్రి మనకి గ్రంథంలో రాసి ఉన్నారు కాబట్టి మరి ఈయన ఏమంటాడంటే నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభా అని ఇవాళ ఎంతమంది అయితే మరి అపార్థానికి గురవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి పద్ధతిలో ఆరాధించకుండా వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఆరాధనలు జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు చెప్తా ఉన్నాడు మనకి ఏంటి అని అంటే నా మాటల ప్రకారం మీరు చేయండి, ఖచ్చితంగా పరలోక రాజ్యం మనకు తెలియదు. ఇక్కడ లూకా సువార్తలో తెలియజేస్తుంది. మరి సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 6వ వచనంలో ఆరో వచనంలో సామెతలు 30వ అధ్యాయం 6వ వచనంలో మరి ఆయన మాటలతో ఏమీ చేర్చకుము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధకుడు అవుతావని. మరి ఇవాళ ఆరాధనలు జరుగుతున్నటువంటి సందర్భాల్లో మహోన్నతుడైనటువంటి తండ్రిని ఏ విధంగా ఆరాధించాలనేటువంటి విషయం ఎవరికి తెలియక ఈ లోకంలో వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ మాట ద్వారా మనం కాస్త అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను దేవుని యొక్క మాటలు ఆయన మాటలతో ఏమీ చేర్చకుము, ఆయన నిన్ను గద్దించలేము. ఇవాళ అనేక మంది పాస్టర్లు, అనేక మంది సేవకులు అనుకునేటువంటి వాళ్ళు ఇవాళ ఆరాధనలో మరి వాళ్ళ యొక్క సొంత జ్ఞానాన్ని కూడా కలిపి చెప్పి దేవుని యొక్క ఆరాధనలు జరిపిస్తూ ఉన్నారు. మరి ఈ మాటను బట్టి ఎవరికైనా భయం ఉందా అని అనుకుంటే ఒక్కరు ఈ భూమి మీద భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి యొక్క సిచ్యువేషన్లో కూడా ఈ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు వాళ్ళు ఆలోచన చేయకుండా భయపడకుండా భక్తి ఉన్నట్టుగా నటిస్తూ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. అంతే మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వస్తే ఇక్కడ చాలా చక్కగా క్లారిటీ ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఏంటి అని అంటే ఆయన మాటలతో ఏమీ చేర్చొద్దు అని చెప్పేసి సామెతల్లో తెలియజేస్తే మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను
గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవరైనా వీటితో మరి ఏదైనా కలిగినగా ఈ గ్రంథమును రాయబడిన తెగుళ్ళు దేవుడు అని కలుగజేయడు. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చుతున్నది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథమందు రాయబడినటువంటి తెగుళ్ళు వానికి కలగజేద్దును. ఎవడైనా ప్రవచన గ్రంథమందు వాక్యములో దేనినైనా తీసివేసిన దేవుడు ఈ జీవ గ్రంథంలోని రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ ప్రార్థనంలోను వానికి పాలు లేకుండా చేయదు. ఈ విషయాన్ని ఎవరైనా ఇవాళ భూమి మీద లక్షలాది మంది క్రైస్తవులు ఉన్నారు, వందల మంది పాస్టర్లు ఉన్నారు. ఈ యొక్క మాట, ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటకి ఎవరైనా భయపడుతున్నారా అని అంటే ఎవరికి భయం లేదు. ఈరోజు ఇంత చక్కటి మాట, అసలు ఎంత కల్పనా కథలు, ఎన్ని తీయని మాటలు, ఎంత వాక్యంతో. ఇగో ఈరోజు అమ్మతేజాన్ని నేను చూసా. ఏమని నేనంటే, ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తాడు. ఇగో గౌతమ్ గారు మీరు రండి, మీ కిడ్నీలో ఒక రాయింది, మీ యొక్క లివర్ ప్రాబ్లం ఉంది, మీకు స్వస్థపరుస్తారా అండి అని చెప్పేసి ఎంత చక్కటి కల్పన కథలు. ఏది దేవుని యొక్క మాటలతో ఏది కలపొద్దు, ఏది తీసివేయొద్దు అనేటువంటి మూమెంట్కి వస్తే ఈ యొక్క మరి అబద్ధ బోధకులు అని కూడా మనం ఈరోజు అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ అబద్ధ బోధకులు వారి యొక్క తీయని మాటలు, వారి యొక్క కల్పన కథలు ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటకి యాడ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళకి పరిశుద్ధ పట్టణంలో వాళ్ళకి ఏమైనా పాలు పొందుతారా అంటే వాళ్ళు ఏం కూడా మరి పరలోకం పోయేటువంటి ఛాన్స్ లేదు అని చెప్పేసి మనకి ఈ గ్రంథంలో తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మరి అదే అపోస్తలుడైనటువంటి పౌలు మరి 1 కొరింథీ 2వ అధ్యాయం 1-2వ వచనం చదివినట్టయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు, సహోదరులారా అంటే క్రైస్తవులారా, మీరు వింటున్నటువంటి మీరు క్రైస్తవులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చౌతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించవచ్చిన వాడను కాను. ఇప్పుడు ఈ అపోస్తలుడైనటువంటి పౌలు పిహెచ్డి కంటే కూడా ఎక్కువ చదివినటువంటి మేధావి, మన ఆ రోజుల్లో అంత జ్ఞానవంతుడు. మరి ఆయన ఎక్కడైనా కూడా ఆయనకు వాక్చౌతుర్యం ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి దేవుని మాటల్లాగా తనకి వాక్చౌతుర్యం ఉంది, తన జ్ఞానాతిశయం ఉంది. మరి దానిని బట్టి మరి మీ మధ్య మాట్లాడుతున్నాడా అంటే ఏ మాటలు కూడా ఆయన సొంత మాటలు ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదని ఇక్కడ మనకి రాయబడి ఉంది. నేను రెండవ వచనం, నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని కూడా మీ మధ్యన ఎరగకుంటిని. యేసుక్రీస్తు యొక్క సువార్తని, యేసుక్రీస్తు యొక్క మాటలు మాత్రమే మీ ముందు నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ గ్రంథంలో ఏదైతే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడో ఆ యేసుక్రీస్తు యొక్క మాటల వల్లనే మనకి పరలోక రాజ్యం వస్తుంది అని ఈ గ్రంథంలో చెప్పబడింది. మనం ఇందాక చూసాం ప్రకటన గ్రంథంలో ఆయన మాటలతో ఏది కూడా కలుపుతుంది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మరి ప్రకటన గ్రంథంలో కానీ మరి ఈ యొక్క పాత నిబంధనలో కానీ మరి ఈయనకు తెలిసినటువంటి జ్ఞానం ఏంటి అని అంటే తండ్రి అయినటువంటి దేవుని ఉద్దేశం, యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఈయన అపోస్తలుడైనటువంటి పౌలుకి అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ నేనేం చేయాలి అని అంటే ఈ తీయని మాటలు మాట్లాడినా, నా తెలివితేటలతో మాట్లాడినా మరి నేను పరలోక రాజ్యానికి వారసును కాను అని ఈయనకు తెలిసింది. ఏం తెలిసింది అని అంటే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్తను తప్ప నేను మీ మధ్య నెరవేరుకుంటుని మాట్లాడుకుంటుని మీతో మాట్లాడింది ఏది కూడా యేసుక్రీస్తు యొక్క సువార్త వాక్యమే నేను మాట్లాడానని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తుంది. 3వ వచనం చదండి. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను
మీ యొద్ద నుండి చూసారా ఈ పౌలు గారి యొక్క భయం, భక్తి. మరి ఈనాడు ఆరాధనలు జరుగుతుంటే ఎంతటి అబద్ధాలు బోధిస్తూ ఉన్నారు, ఎంతటి తీయని మాటలు బోధిస్తూ ఉన్నారు. ఈ తీయని మాటలు వాడు కడుపుకి దాసుడు కానీ క్రీస్తు యొక్క దాసుడు కాదు అని గ్రంథం చెప్తా ఉంది. మరి అపోస్తులైనటువంటి పౌలు ఎక్కడైనా తీయని మాటలు మాట్లాడిందా అంటే ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఎంతో వణుకుతోనూ భయంతోనూ భక్తితోనూ ఈ యొక్క లేఖనాలను మాత్రమే మాట్లాడుతూ మీకు తెలియజేస్తా ఉన్నా అని చెప్పి అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడినట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. 4వ వచనం ఉంటుంది, మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తి ఆధారం చేసుకొనవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయ దేవుని యొక్క శక్తిని వినియోగించి తిని. ఏమని అంటుండే ఇక్కడ, నేను మాట్లాడినను ప్రకటించినాను, ఈ సువార్త యొక్క జ్ఞానమే మాట్లాడిన కానీ మరి తీయని మాటలు, మరి కల్పనా కథలు, జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ఈ క్రైస్తవుల ముందు నేను మాట్లాడలేదు. ఒకనొక సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాట, నేను మీ యొద్ద కనుక మరి ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు నా నుంచి ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు అని. ఇవాళ అనేకమైనటువంటి అబద్ధపు సంఘాలు, మరి డినామినేషన్ సంఘాలు, మరి మామూలుగా మనుషుల పేర్లతో పెట్టుకున్నటువంటి సంఘాలు. మరి ఈ అపోస్తులైనటువంటి ఈ పౌలు మరి మనసుల యొక్క విశ్వాసాన్ని మనం ఆధారం చేసుకోకుండా మరి యేసుక్రీస్తు యొక్క సువార్తనే ఆధారం చేసుకొని మనం తండ్రిని ఆరాధించినట్టయితే, తండ్రి మాటలు జ్ఞాపకం చేసుకొని మరి భయంతోనూ భక్తితోనూ ఎంతో వణుకుతోనూ మనం ఉన్నట్టయితే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం అనేటువంటి విషయం ఈ అపోస్తులైనటువంటి పౌలుకి అర్థమైన తర్వాత ఇలాంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు నేను ఎక్కడా కూడా మాట్లాడుకోకుండా మరి దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని మీతో మాట్లాడుతున్నటువంటి మీరు ఎంతో నన్ను గమనిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క మాటలు తప్ప నాకు ఏది కూడా మరి ఆధారం లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. మరి కొరంది 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. పరిపూర్ణులు అయిన వారి మధ్య అంటే ఈ యొక్క సేవకుడు, ఈ యొక్క దేవుని తరపున బోధించేటువంటి ఈ బోధకుడు ఏం చెప్పాలి అని అంటే, పరిపూర్ణులైన వారి మధ్యలో. ఇప్పుడు మనం బాప్తిస్తం తీసుకున్నాం. బాప్తిస్తం తీసుకున్నటువంటి మనం ప్రతి దినము అభివృద్ధి నొందుకుంటూ డెవలప్ అవుతూ మరి దేవుళ్ళు ఎదుగుకుంటూ వస్తున్న మనల్ని ఈయన అపోస్తలుడు పౌలు ఏమంటుండంటే, పరిపూర్ణులైన వారి మధ్యలో, అంటే క్రైస్తవుల మధ్యలోను మరి నేను వారి మధ్యలోను జ్ఞానమును బోధించుచున్నాను. ఇది లోక జ్ఞానము కాదు కానీ ఇది లోక జ్ఞానం కాదు. మరి ఇవాళ ఇప్పుడు పేరు కూడా చెప్పాల్సి వస్తుంది. మరి పెద్ద పాస్టర్లు అనేటువంటి వాళ్ళు, పెద్ద చర్చీలు కట్టుకున్న వాళ్ళు, చర్చీలు సంఘాలు కావు. మరి అలాంటి పెద్ద చర్చీలు కట్టుకున్న వాళ్ళు మరి ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు మనం యూట్యూబ్లో చూసినా, ఫేస్బుక్లలో చూసినా, వాళ్ళ యొక్క వాట్సాప్లలో చూసినా మరి వారు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మాత్రమే బోధిస్తూ ఉన్నారు అని మనకి ఈయన మాటలు, పౌలు యొక్క మాటల్లో మనకు అర్థమవుతా ఉంది. పరిపూర్ణులైనటువంటి వారి మధ్య నేను జ్ఞానమును బోధించుతున్నాను, అంటే వాక్యాన్ని బోధించుతున్నాను. ఈ వాక్యము ఇది లోక జ్ఞానము కాదు అని మనకి గ్రంథంలో తెలియజేయబడింది. మరి అట్లాంటి మనం ఈ యొక్క వాక్యాన్ని మరి ప్రతి ఆదివారం కూడా మరి ఈరోజు నేను ఇంత జ్ఞానంగా కొంత
దేవుని యొక్క మాటలు మాట్లాడటానికి మరి యొక్క క్రీస్తు సంఘంలోకి వచ్చినటువంటి మరి మన సేవకుడు మరి జాన్సన్ బ్రదర్ బోధించేటువంటి బోధన బట్టి అయ్యాల దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకొని మేము అనేక రకాల చర్చిలో పోయి మరి చప్పట్లు కొడుతూ చందాలు వేస్తూ రకరకాల విధానంతో దేవుని ఆరాధిస్తున్నాము. మరి ఆరాధించేటువంటి ఆరాధన కరెక్టా కాదా అని ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని ఆరాధించేటువంటి పద్ధతి, ఇక్కడ లేఖనాలు తెలుసుకున్న తర్వాతనే దేవుని ఆరాధించేటువంటి పద్ధతి ఈరోజు నాకు అర్థమైంది. ఎవరి వల్ల? క్రీస్తు సంఘము, క్రీస్తు యొక్క సంఘానికి ఈ యొక్క క్రైస్తవులు అనేటువంటి ఈ యొక్క గొర్రెలకి మంచి కాపరిగా ఉన్నటువంటి మన సేవకుడు మరి జాన్సన్ గారు యొక్క బోధన విన్న తర్వాతనే నేను కూడా మంచి ఒక గొర్రెని, ఆయనను వెంబడించేటువంటి గొర్రెని, ఆయన ఏదైతే వెంబడిస్తుందో క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని క్రీస్తుని వెంబడించుకుంటూ ఆయన వెళ్తుండు. కాబట్టి ఆయనతో పాటు మేము కూడా క్రీస్తుని మాత్రమే వెంబడిస్తున్నాం, క్రీస్తు యొక్క మాటలు మాత్రమే మన మధ్య మాట్లాడుకుంటున్నాం. కాబట్టి 14వ వచనం చూస్తున్నాం. ఇక్కడ ఈ జ్ఞానము లోక జ్ఞానం కాదు కానీ మరి దేవుని యొక్క జ్ఞానము అని చెప్పి మనం తెలుసుకున్నాం. మరి అలాగే 14వ వచనంలో 2వ అధ్యాయం 14వ వచనంలో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాల మూలంగా అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. ఈరోజు నేను మీ మధ్యలో ఈ మాట మళ్ళీ 10 సార్లు చెప్పడానికి కారణం ఏంటి అనేది, మనిషి యేసుక్రీస్తు యొక్క సువార్త, యేసుక్రీస్తు యొక్క లేఖనాలు అతను ఏమంటుండు అని అంటే, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి తనకి ఈ యొక్క లేఖనాలు, ఈ యొక్క వాక్యము వెర్రితనంగా ఉంది అని ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు చెప్తా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు మాట్లాడేటువంటి సంఘాల్లో మాట్లాడేటువంటి మాటలు మరి వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము రాబట్టుకోవడానికే కానీ మరి యొక్క దేవుని యొక్క సువార్తను కరెక్ట్గా చెప్పి ఈ యొక్క ఆత్మని మరి పరలోకం పంపించాలి అనేటువంటి విషయం కాదు అని ఇక్కడ మనకందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకు అంటే ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని యొక్క ఆత్మ విషయం మూలములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. ఇలాంటి పాస్టర్లు, ఇలాంటి సేవకులు మరి అనేక మంది ఉన్నారు. నేను తీసుకున్నది ఏంటి నేనంటే, యేసుక్రీస్తు యొక్క మాటలు, మరి తండ్రి అయినటువంటి దేవుడు తనకు అప్పగిపినటువంటి మాటలు మనం వింటున్నామా అనేటువంటి విషయాన్ని మనం తీసుకొని మాట్లాడుతున్నాం. తండ్రి కుమారుడికి ఇచ్చిండు, కుమారుడు ఈ గ్రంథంలో ఈ లేఖనాల ద్వారా మనకి ఇచ్చిండు. మనకి ఈ లేఖనాల ద్వారా ఒక సేవకుడు ఒక సంఘస్థులకి వినిపిస్తూ ఉన్నాడు. అప్పుడు మాత్రమే మన ఆత్మ పరలోకానికి పోవటానికి ఛాన్స్ ఉంటుంది అని ఈ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. అలానే మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం 14వ వచనాన్ని చదువుకుందాం. ఇరుకు ద్వారమునే ప్రవేశించి నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు. జీవముకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సముచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనములకు పోవు ద్వారము వెడల్పును. ఇవాళ ఈరోజు మనం చూస్తున్నాం, ఎంతమంది అయితే రకరకాలుగా రోడ్ల బట్టి ప్రార్థనలు పెడుతున్నారు, మీ సువార్తను ప్రకటిస్తున్నాం, దేవుని మాటలు ప్రకటిస్తున్నాం. మరి ఆయన చెప్పేటువంటి వీళ్ళు మరి వాళ్ళు వెళుతున్నటువంటి మార్గము ఇరుకైన మార్గమా, విశాలమైన మార్గమా అని చెప్పేసి మనం ఈ యొక్క లేఖనాన్ని బట్టి అర్థం చేసుకుంటే, మరి ఈ యొక్క క్రైస్తవులందరూ కూడా ఆ కాపరి వీళ్ళందరినీ సరైన మార్గంలో కాపాడుతూ వీళ్ళకి బాప్తిసం ఇస్తూ మరి వీళ్ళ ఆత్మను రక్షించేటువంటి విధానంతో నడిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు సరైనటువంటి మార్గంలో, ఇరుకు మార్గంలో నడుస్తారు అని చెప్పేసి
మరి విశాలమైన మార్గంలో ఏంటి అంటే అనేక రకాలైనటువంటి మీటింగులు పెట్టుకొని రోడ్ల మట్టి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి డ్యాన్స్ చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి మ్యూజిక్లు కొట్టుకుంటూ మరి దేవుని ఆరాధిస్తున్నారా అంటే మనం అంత ఇంతో చూసాం. నేను కూడా రోడ్ల మట్టి మీటింగ్లు పెట్టినప్పుడు వెళ్ళి ఉన్నా, నాకు దేవుడు తెలియనప్పుడు. కానీ వాళ్ళ విషయమే ఈ మాట చెప్పబడింది. 13వ వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనానికి పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయుంది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. మరి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, వాళ్ళు మీటింగ్లు పెట్టినట్టయితే ఈ జనాన్ని ఎలా తీసుకుపోతారంటే మీకు స్వస్థత సభలు ఉన్నాయి, మీకు స్వస్థపరుస్తారు, మీకు అచ్చేస్తారు ఇచ్చేస్తారు అని చెప్పేసి వాళ్ళు నానా రకాల మాయ మాటలు చెప్పుకుంటూ మరి వీళ్ళందరినీ కూడా అటు మళ్ళిస్తూ ఉంటే వీళ్ళు విశాలం ఉంది, ఇది బాగుంది, దీని ద్వారా మనకి ఏదో ఆశీర్వాదం వస్తుంది అని చెప్పేసి వీళ్ళు అర్థం కాకుండా ఈ జనాలు క్రైస్తవులందరినీ కూడా మరి మళ్ళిస్తూ ఉన్నారు. మరి ఇది విశాల మార్గమైంది అని ఏ క్రైస్తవురాలైనా ఏ క్రైస్తవుడైనా గమనిస్తుంటా అంటే ఎవరు గమనించలేదు అనేది ఈ లేఖనాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకోచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. మరి ఇవాళ కల్వరి టెంపుల్లో కానీ, బేతేల్ టెంపుల్లో కానీ, మరి ఈ హెబ్రోన్ టెంపుల్లో కానీ, పెంతెకోస్తు టెంపుల్లో కానీ, ఆ టెంపుల్లో కానీ, ఈ టెంపుల్లో కానీ ఎంతమంది ఉన్నారు అని ఏంటంటే అక్కడ దేవుడి వాక్యం ప్రకటించబడకపోయినా సరే అనేక మంది మరి విశాలమైనటువంటి మార్గంలో మరి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అనేనంటే ఈ క్రీస్తు మనము ఎంతమంది? ఒక 30 మంది. ఇది ఇరుకు మార్గమైంది, ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు కొందరే అని చెప్పేసి లేఖనంలో చూసాం. వీళ్ళు మాత్రమే, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని వెంబడిస్తారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు అనేటువంటిది ఈ గ్రంథంలో చూస్తున్నాం. ప్రతి మాట కూడా దేవుని యొక్క మాటతో మనం ప్రయాణం చేసినట్టయితే మనకి పరలోక రాజ్యం ఉంది అని చెప్పేసి ఈ వాక్యం మనకు తెలియజేస్తాము. మరి అలాగనే గలతీలు 1వ అధ్యాయం 6వ వచనం 8వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా చదువుకున్నాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైనటువంటి సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. పౌలు, అపోస్తులైనటువంటి పౌలే కదా ఈ మాట మాట్లాడుతున్నది. మరి ఇది ఎవరిని ఉద్దేశించి ఈ గ్రంథంలో రాయబడింది? ఇది ఎవరికి సంబంధించిందని మనం అనుకోవాలి. మరి అనేక మంది ఇది నాకు సంబంధం లేదు, ఇది నాకు చెప్పబడలేదు అని ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క సేవకుడు అనుకుంటా ఉన్నాడు. మరి ఈ గ్రంథంలో దేవుడు ఎందుకు రాపించాడు మరి అనేటువంటి ఆలోచన చేయకుండా వాళ్ళు మేము పరలోకానికి పోయేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో పై మాటలు, మరి తీయని మాటలు, ఈ గ్రంథంలో దేవుడు సంతోషపెట్టేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పట్టుకొని ఈ యొక్క సంఘస్థుల్ని మరి వాళ్ళ యొక్క హృదయాల్ని ఎంతో ప్రేరేపించి మరి వాళ్ళు లాభాన్ని సంపాదించుకుంటున్నారు. కానీ మరి దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేయట్లేదు అని చెప్పేసి మనం ఇక్కడ చదువుతాము. 7వ వచనం, ఇది మన యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఎటు తిరిగి వచ్చినా కానీ ఈ యొక్క అబద్ధ బోధకుల గురించే ఈ యొక్క గ్రంథంలో ఎక్కువ రాయబడింది. ఎందుకు అనేంటే వీళ్ళు పొట్టకి మాత్రమే, వీడి కడుపుకు మాత్రమే దాసుడు, దేవునికి దాసుడు కాదని ఆనాడే పరలోకపు తండ్రికి అర్థమయ్యి క్రీస్తు ద్వారా మనకి ఇవన్నీ కూడా మరి వాళ్ళ యొక్క శిష్యుల ద్వారా మనకి ఈ యొక్క గ్రంథంలో రావించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు
మేము మీకు ప్రకటించిన ఎనిమిదవ వచనం, మేము మీకు ప్రకటించినటువంటి సువార్త కాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఏ ఒక్క దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. సేవకులకి ఈ మాట చెప్పబడుతుంది. సేవకుడైనటువంటి వాడు ఈ మాటని సంఘస్థులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ యొక్క సంఘస్థులు ఊరికిన పోతారా? ఈ యొక్క సేవకుడైనటువంటి వాడు ఇతను గుడ్డివాడైతే మరి గుడ్డివాడిని వెంబడిస్తే ఇద్దరు పోయి గుట్టలో పడతారు అని చెప్పేసి గ్రంథమే చెప్తుంది కదా. మనమేమి మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని బోధించట్లేదు. గ్రంథంలో ఏదైతే దేవుడు రాపించాడో వాటిని మాత్రమే మనం చదువుకుంటాము. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం మేము ఇప్పుడు మరలా చెబుతున్నాము, మీరు అంగీకరించినటువంటి సువార్త కాక మరి ఏ ఒక్కటి ఎవడైనాను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు కాక. చూడండి ఎంత చక్కటి మాటలు ఈ యొక్క గ్రంథంలో ఉంటే మేము ఈ భూమి మీద చక్కగా కారులో తిరగడానికి, మిద్దెలు కట్టేయడానికి, వేడలు కట్టేయడానికి ఈ యొక్క అనేక మంది పాస్టర్లు మన భూమి మీద చూస్తూ ఉన్నాం, అనేక సంఘాల్లో చూస్తున్నాం. వారి కడుపుకే దాసులు కానీ క్రీస్తు దాసులు కాదు అని మరి మళ్ళొకసారి మనం తెలియజేసుకుంటాము. 15వ వచనం కూడా ఒకసారి చదివి 9 చదువుతున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చదువుకొని సర్వలోకముకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణుడును, నమ్మని వారికి శిక్ష విధించును. చాలు. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. మరి ఇవాళ నేను చూస్తున్నటువంటి సంఘాల్లో, ఎబ్రోన్ సంఘాల్లో, మరి అదే ఖమ్మానికి దగ్గర ఉన్నటువంటి గొల్లగూడెంలో వాళ్ళు ఈ మాటను పట్టుకొని వ్యాన్ను తీసుకొని వ్యాన్లో కరపత్రాలు వేసుకొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మరి బీజేపీలో పనిచేస్తున్నటువంటి లీడర్లు ఉన్నారు. మీరు ఎక్కడికి వచ్చేది ఇక్కడికి అని వాళ్ళని కొట్టడానికి పోయినప్పుడు ఆ సంఘస్థులు నుదుట బొట్టు పెట్టి మీరు ఎక్కడికి వస్తారా అని చెప్పేసి కట్టేసినటువంటి సందర్భాల్లో నేను కూడా ఉన్నా. నేనుండి వాళ్ళని రక్షించడానికి కారకున్నాను. దేవుడు ఆ రూపాన నన్ను వాడుకున్నాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపించింది. అందుకే మళ్ళా 17వ వచనం చదువుకుందాం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అనేనంటే ఈ యొక్క గ్రంథంలో రాయబడినటువంటిది బాప్తిసం పొందుకున్నటువంటి వీళ్ళు మరి అనేక మంది పాస్టర్లు, వాళ్ళని వెంబడిస్తున్నటువంటి క్రైస్తవులు, మరి వీళ్ళు బాప్తిసం తీసుకున్నాక వాళ్ళు వాళ్ళ దగ్గర ఈ సూచక్రియలు కనబడతాయి అని గ్రంథం చెప్తుంది. ఏమనగా నా నామమున దయ్యాలు వెళ్ళగొడుతురు, కొత్త భాషలు మాట్లాడుదురు. అంటే నా నామమున దయ్యాలు వెళ్ళగొట్టేటువంటి వాళ్ళు, మరి నా నామమున కొత్త భాషలు మాట్లాడేవాళ్ళు అనేది ఏంటంటే ఇక్కడ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తున్నారు, బాగా ఉన్నది. మరి నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు అని ఏంటంటే ఈ అబద్ధ బోధకులు మరి దయ్యాలు వెళ్ళగొట్టినట్టుగా నటిస్తూ ఉన్నారు. మరి కొత్త భాషలు మాట్లాడతారు అని చెప్పేసి
గ్రంథం చెప్తాం. వీళ్ళు మరి ఈ యొక్క సేవకులైనటువంటి వీళ్ళు కొత్త భాషలు ఎక్కడెక్కడ మాట్లాడాలి? ఈ గ్రంథం ఒక క్లారిటీ ఇస్తుంది. క్లారిటీ లేకోకుండా దేవుడు ఈ గ్రంథంలో రాపించి పెట్టలేదు. కాబట్టి వీళ్ళు కొత్త భాషలు మాట్లాడేటప్పుడు, అంటే ఇక్కడ ఉన్నటువంటి నేను ఒక వేరే రాష్ట్రానికి వెళ్ళినట్టయితే, ఉత్తరప్రదేశ్కి వెళ్ళినట్టయితే, కేరళకి వెళ్ళినట్టయితే, మరి ఇంకొకటి మహారాష్ట్రకి వెళ్ళినట్టయితే, ఇట్లా రకరకాల రాష్ట్రాలకు వెళ్ళినట్టయితే నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ భాషల్లో నేను కొత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ గ్రంథం చెప్తుంది. వీళ్ళేమనుకుంటున్నారు, ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ యొక్క భాషలో అబద్ధ బోధకులు మరి రెపరప జపజప అనుకుంటా రకరకాలటువంటి విషయాల్ని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఇది క్రీస్తు యొక్క నామంలో మాకు ఇవ్వబడింది కాబట్టి మేము రకరకాల భాషలు మేము మాట్లాడుతూ ఉన్నామని చెప్పేసి వాళ్ళ అబద్ధాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవానికి ఈ భాష ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో వాళ్ళ ప్రజలకి అర్థమయ్యేటట్టు నేను 10 రకాల భాషలు వచ్చి నాకు ఉంటే నేను అక్కడ ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర హిందీలో మాట్లాడాలి, మహారాష్ట్రకి పోయినప్పుడు అక్కడ హిందీలో మాట్లాడాలి, ఇంకొక రాష్ట్రానికి పోయినప్పుడు అక్కడ ఆ భాషతో మాట్లాడాలి అని చెప్పేసి ఇక్కడ గ్రంథంలో చెప్పబడింది. ఈ భాషలు ఇవన్నీ కూడా అపోస్తలులైనటువంటి 12 మంది శిష్యులు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో ఆ భాషలో వాళ్ళు మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ కొత్త భాషలు మాట్లాడుదురు, పాములెత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. మరి వీళ్ళు మళ్ళీ ఈ యొక్క సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. అది మాత్రం మీకు ఇచ్చిండు దేవుడు, అది ఇచ్చిండు అని చెప్పేసి మీరే కన్ఫర్మ్ చేసుకుంటారు. ఓకే, మరి ఇక్కడ ఆ భాషతో మాట్లాడిన పాముని ఎత్తి పట్టుకుందరు, విషం తాగినా కానీ మీరు మరణించారు అని చెప్పేసి మనకి ఇవాళ గ్రంథంలో చూస్తున్నాం. మరి వీళ్ళు విషం తాగుతున్నారా, పాములు పట్టుకుంటున్నారా అని అంటే ముందు మాట మాత్రము నేను బ్రతకడానికి కావాల్సినటువంటి ఈ మాటను పట్టుకొని ఈ సంఘస్థులైనటువంటి ఈ యొక్క క్రైస్తవులకి నేను చెప్తే మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వీళ్ళు అమాయకుల్లాగా పోతున్నారు. వాస్తవానికి ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించేటువంటి అంత బాధ్యత మన దగ్గర లేకపోవచ్చు, మనకు అంత సామర్థ్యం లేకపోవచ్చు. కనీసం నీ పక్కింట్లో వాళ్ళకి, నీ ఎదురుగా వాళ్ళకి, నీ పక్కన బజార్లో వాళ్ళకి మాత్రమే సువార్త ప్రకటించాలి అని చెప్పి అది ఈ యొక్క సదస్సులు ఒక వ్యాన్ వేసుకుని అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళు వీళ్ళని హింస పెట్టినటువంటి మూమెంట్లో మీరు మీ యొక్క క్యారెక్టర్, మీ యొక్క పద్ధతులను బట్టి నేను దేవునైనటువంటి, నేను ప్రభువునైనటువంటి యేసుక్రీస్తుని యొక్క నామాన్ని దూషించబడుతున్నట్టుగా చేస్తున్నది మీరే అని గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇంత చక్కగా ఇంత లేఖనాలు మనకి అర్థమవుతున్నప్పుడు కూడా ఎవరికైనా స్పృహ ఉందా అని అంటే ఈ అబద్ధ బోధకులకి ఎవరికి కూడా స్పృహ లేదు. ఈ అబద్ధ బోధకుల్ని వెంబడించేటువంటి వాళ్ళు అనేక మంది క్రైస్తవులు, లక్షలాది మంది క్రైస్తవులు వీళ్ళు ఎక్కడికి పోతున్నారు, దేనికి పోతున్నారు, మేము పరలోకానికి వెళ్తామా చనిపోయిన తర్వాత అనేటువంటి ఆలోచన కూడా లేకపోకుండా వాళ్ళు ఈ గుడ్డి యొక్క బోధకులను వెంబడిస్తూ ఉన్నారు. వారు హానికరం అనేది ఏది తాగినను వారికి మరణము లేదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నందుదురు అని వారితో చెప్పాను. వారు ఎవరండి? రోగుల మీద చేతులు పెట్టి మరి ప్రార్థన చేస్తే వాళ్ళు రోగాలు స్వస్థపడతాయి అని చెప్పేసి గ్రంథంలో రాయబడింది కదా. వాళ్ళు అంటే ఎవరు? మేమే, నీ సేవకుని కదా, నేను మీ నెత్తిని చేయబెట్టి నేను ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు స్వస్థత నందుతావు అని చెప్పేసి ఈ మాట నాకే వర్తిస్తుందని నేను చెప్పుకొని మిమ్మల్ని మోసపరుస్తాను. కాబట్టి వాస్తవానికి మహోన్నతుడైనటువంటి దేవుడు తను ప్రార్థన చేసేటువంటి విషయంలో మనం ప్రార్థన చేసినట్టయితే మనల్ని రక్షిస్తాడు అని చెప్పేసి గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి వీళ్ళు దీన్ని కూడా ఆధారం చేసుకొని క్రైస్తవులు మోసం చేస్తుండ్రు అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 ఒక్కొక్క వచనం చదువుకుంటూ మరి తెలియజేసుకుంటూ వస్తా.
చదువు. ప్రభువా ప్రభువా చదువు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. మరి ప్రభువా ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా పిలుస్తా ఉన్నారు కదా. ఏ ట్రాక్లో వచ్చినా దేవుని యొక్క ఉద్దేశం ఈ యొక్క అబద్ధ బోధకుల్ని వెంబడించేటువంటి క్రైస్తవుల గురించే అనేక రకాలైనటువంటి మాటలు ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క పాస్టరు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే మిమ్మల్ని సంతోషపెట్టడానికి గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమని అంటే నేను ఇప్పుడు మనుషుల్ని సంతోషపెట్ట కోరుచున్నానా లేకపోతే దేవుని సంతోషపెట్ట కోరుచున్నానా అని చెప్పేసి ఒక సందర్భంలో అపస్తుల్లో ఉంది ఆ మాట. నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడిని కాకపోతే నేను మనుషుల్ని సంతోషపెట్టను, మరి దేవుణ్ణి మాత్రమే, దేవుని వాక్యాన్ని మాత్రమే వీరికి బోధించి దేవుణ్ణి మాత్రమే నేను సంతోషపెడతానని చెప్పేసి అపస్తులు మనకి రాయించినటువంటి ఆ మాటను చూస్తే మరి ఈ అపస్తులు పౌలు దేవుని మాత్రమే సంతోషపెట్టాడు కానీ మనుషుల్ని సంతోషపెట్టలేదు. మరి ఇప్పుడు ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ఈ పాస్టర్లు చేస్తున్నటువంటి ప్రతి విషయంలో మీ యూట్యూబ్లలో చూస్తున్నారు కదా, ఎంత కరెక్ట్గా ఈ యొక్క సంఘస్థుల్ని ఎక్కడెక్కడో వేరే జిల్లాల నుంచో పిలిచి వాళ్ళని సంతోషపెడతా ఉన్నారు. మరి ఈయన దేవుని సంతోషపెట్టేవాడు అంటే ఈయన అబద్ధ బోధకుడు అని ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలను బట్టి మనం చూసినట్టయితే అబద్ధ బోధకులు మనకు అర్థమవుతా ఉన్నారు. మరి అలాగే పేతురు 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. 1 నుంచి 3 వరకు మీరే చదవండి బ్రదర్. రెండవ పేతురు 2వ అధ్యాయం 1 నుండి 3. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేది, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకోవచ్చు, నాశనకరముకు భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధించుతారు. ఓకే. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లోనే ఉండిరి. మనం రోజు మందిరానికి వస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం కదా. మరి అబద్ధ ప్రవక్తలు ప్రజల్లోనే ఉన్నారు అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తూ ఉంది. మరి అబద్ధ ప్రవక్తలు ఎవరు ఏంటి అని చూస్తే ఈరోజు నాకు నిజంగా దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క చిన్న జ్ఞానాన్ని మరి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు అంటే ఈ అబద్ధ బోధకుల గురించి నాకు అంతగా దేవుడు ఒక ఆవగించేటటువంటి జ్ఞానాన్ని నా యొక్క సంఘానికి తెలియచేయాలనేటువంటి తలంపిచ్చిండు అని నేను అనుకుంటా ఉన్నా. మరి మీలోనే అబద్ధ బోధకులు మీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించి తమకు తామే శ్రేష్టముగా నాశనం కలగజేసుకుంటున్నారు. నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యమందు వారు బోధించుతున్నారు. మరి అలానే మొదటి యోహాను 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదివినట్టయితే, అనేకులైన అబద్ధ ప్రవక్తలను లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. క్రైస్తవులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకం నుండి బయలుదేరి వెళ్ళి ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. అబద్ధ ప్రవక్తలు వాళ్ళు అబద్ధ సేవకులు అని కూడా మనం అనవచ్చు. క్రైస్తవులారా, అనేకులైన అబద్ధ పాస్టర్లు లోకంలోకి వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ప్రతి ఒక్క పాస్టరు మరి దేవుని మాటలే మాట్లాడుతూ ఉంటాడు. మరి నేను ఈ యొక్క లేఖనంలో మాట్లాడుతున్నా కదా అని ఎత్తి చూపిస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క గ్రంథంలో దయ్యం కూడా
సాతానుడు కూడా ఈ యొక్క దయ్యం కూడా ఈ యొక్క లేఖనాలను బోధించి మాట్లాడి మనల్ని మోసం చేయడానికి యేసుక్రీస్తు ప్రభుని మోసం చేయడానికి ప్రయత్నించింది. ఈ యొక్క అబద్ధ పాస్టర్ కూడా ఈ యొక్క లేఖనాలే మాట్లాడుతున్నా అని చెప్పి మన దగ్గరకు వస్తాడు అని అర్థమవుతుంది. లోకంలోకి బయలు వెళ్ళి ఉన్నారు కనుక మీరు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మ దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాయా బోధించట్లేదా అని మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ లేఖనం చెప్తుంది. ఏంటి అంటే దేవుని యొక్క సువార్తను మాత్రమే ఇప్పుడు నేను మొదలుపెట్టిన కానించి దేవుని యొక్క లేఖనాలను మనం ఎరిగి భయంతోనూ భక్తితోనూ మనం వాటిని చదువుకుంటూ ఇలా జీవించాలనేటువంటి విషయం మనకు అర్థమైందా ఉంది. కాబట్టి ఆయా ఆత్మలు దేవునికి సంబంధమైనవో కావో, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాయో బోధించట్లేదో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఇక మిగతా చివరిగా అపోస్తలుడైన పౌలు 20వ అధ్యాయంలో ఇక చెప్తా ఉన్నాడు. చివరి మనకి నిజంగా ఇది నిజం, ఇది దేవుని యొక్క సత్యం, ఇది లేకపోతే మనం నరకానికి పోతాం అనేటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు 20వ అధ్యాయం 25, 26, 27, 26, 27, 28, 29, 30, 31 ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఇరవై 25వ వచనం కానించి చదువుకోండి. ఇదిగో దేవుని యొక్క సువార్తను గురించి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. పౌలు గారు అంటారు, సిస్టర్ వినండి అంటారు. పౌలు గారు ఏమంటున్నారంటే, ఇదిగో దేవుని యొక్క రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. మీలో ఎవడునో ఇక మీదట నా ముఖం చూడరని నాకిప్పుడు తెలియను. ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఈ సత్యాన్ని, ఈ గ్రంథంలో ఉన్నటువంటి హెచ్చరికను, ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటను మనం ఇంత చక్కగా చదువుకొని మీకు తెలియజేస్తుంటే మీరు ఏంటంటే ఇక ముందు ఇంత భయంకరమైనటువంటి మాటలు మరి ఇది ఇరుకు మార్గం అయింది అని మనకి లేఖనంలో ఒకసారి చూసాం. ఇంతటువంటి హెచ్చరికలు దేవుడు మనకు తెలియజేస్తుంటే మన ఆత్మని ఖచ్చితంగా పరలోకం తీసుకుపోయేటువంటి మార్గం ఈ లేఖనమే. కాబట్టి ఇక మీదట నేను ఇంత హెచ్చరిక చేస్తున్నా, మీరు ఇక నా దగ్గరికి రాదు, ఈ యొక్క మందిరానికి రాదు, ఈ యొక్క సంఘంలో మీరు ఉండరు అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఆయన అపోస్తులు మరి ఇంత చక్కగా తెలియజేస్తా ఉన్నాడు. 26 కాబట్టి మీలో ఎవరి నాశనము విషయంలో నేను దోషిని కానని మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని యొక్క సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమీయో దాచుకొనలేదు. మరి మనం పరలోకానికి వెళ్ళాలి ఏంటంటే దేవుని యొక్క సంకల్పం అంతా తెలియాలి. పాత నిబంధనలో నుండి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మరణించేంత వరకు ఈ యేసుక్రీస్తు ఏం చెప్పాడు. అందుకే లూకాసు వార్త 46వ అధ్యాయం 46వ వచనంలో నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని ఎందుకు. అక్కడ మత్తయి వార్త 7వ అధ్యాయంలో 21, 22, 23లో ప్రభువా అని పిలుసు, ప్రతివాడు ప్రభువా అని పిలుస్తాడు, ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు కానీ మరి తల్లి చిత్త ప్రకారం చేయవాడే మరి పరలోకానికి వెళ్ళున్నాను. అలాగే 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకున్నాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కాయుటకు ఓకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము అది ఏ సంఘము? ప్రభు చెప్తున్నాడు కదా, పేతురు
మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మీరు గ్రంథాల్లో చూసుకున్నప్పటికీ కూడా మరి పేతురు ఈ బండ మీద నా సంఘమును కడుతును. ఇది లోకానికి ఏమర్థమవుతుంది? లోకానికి ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి అంటే పేతురు ఈ యొక్క బండ మీద నా సంఘాన్ని కడుతున్నా, నా సంఘంలో మీరు ఉన్నట్టయితే మిమ్మల్ని రక్షిస్తా అని చెప్పి ఈ యొక్క వాక్యంలో మనకి తెలుస్తుంది. ఇక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఏది? అయితే మత్తయి సువార్తలో మనకు అర్థమైపోయింది. యేసుక్రీస్తు వారు ఏమంటున్నట్టే పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడుతును. నా యొక్క క్రైస్తవుల మధ్యలో అది సంఘంగా మరి నేను చేర్చబడి ఉన్నది. కాబట్టి ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సంఘ క్రైస్తవుడు మరి పరలోకానికి వారసుడు అని చెప్పేసి మనకి అర్థమవుతాము. ఎందుకు అని అంటే భూమి మీద ఇంచుమించు ఒక 10,000 20,000కి ఎక్కువనే సంఘాలు ఉన్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అని అంటే అవి మనుషులు కట్టినటువంటి సంఘాలు. ఇక్కడనేమో నేను తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. మత్తయి సువార్తలో మరి అదే పేతురు ఈ యొక్క బండ మీద నా సంఘాన్ని కట్టాలి అన్నాడు. మరి ఈ లోకంలో మరి మనుషుల పద్ధతిలో రకరకాల ఊర్ల పేర్లు, మనుషుల పేర్లు, మరి పుర్రెల పేర్లు పెట్టుకొని సంఘాన్ని కట్టుకుంటా ఉన్నారు. మరి ఈ పుర్రె సంఘం మీకు తెలుసా? బేతేలు అంటే ఒక ఊరు, మరి హెబ్రోన్ అంటే ఒక ఊరు, మరి పెంతుకోస్తు అంటే పెంతుకోస్తు సంఘం అంటే ఆ పెంతుకోస్తు పండగ. ఇట్లా రకరకాల మనుషుల పేర్లతో, పండగల పేర్లతో, మరి పుర్రెల పేర్లతో, మనుషుల పేర్లతో కట్టుకున్నటువంటి సంఘాలు ఏవి కూడా నేను యాక్సెప్ట్ చేయను. నా ప్రియ కుమారుడు ఎవరైతే యేసుక్రీస్తు ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి క్రీస్తు అనేటువంటి సంఘాన్ని మాత్రమే నేను కావిచున్నాను, నేను రక్షిస్తున్నాను అని చెప్తే లోకానికి ఏమర్థమవుతుంది? ఈ పాస్టర్లకు ఏమర్థమవుతుంది? ఈ సేవకులకు ఏమర్థమవుతుంది? ఇంత చక్కగా ఈ యొక్క గ్రంథంలో రాసి పెట్టినటువంటి ఈ యొక్క క్రీస్తు సంఘానికి నేను శిరసైనలాగా అని, ఈ యొక్క క్రీస్తు సంఘానికి మాత్రమే నేను శిరసై ఉన్నాను, మీ శిరసైనటువంటి ఈ సంఘాన్ని నేను రక్షిస్తాను అని చెప్తున్నాను. ఒక భార్యకి ఒక భర్త శిరస్సు, ఇది లోక సంబంధమైనటువంటి మాట. సరే, ఆ యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము కాయుకు పరిశుద్ధ ఆత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్తు గూర్చి మీ మటుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. మరి అనేకటువంటి క్రైస్తవులు ఈ యొక్క మాట తెలియక రకరకాల యొక్క సంఘాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి అలాగనే ఈ యొక్క ఆరాధనలో చివరిగా దేవుని యొక్క మాటను మాట్లాడుకొని మరి ఆరాధనని ముగించుకోవడానికి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యత. చివరిగా 1 కొరింథీ 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకొని నేను ముగిస్తాను. సహోదరులారా సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు, ఆత్మ సంబంధులైనటువంటి మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైనటువంటి మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడుచున్నాను. ఇంత చక్కగా మరి అపోస్తులైనటువంటి పౌలు మరి కొరింథీలో కానీ అపోస్తుల గ్రంథంలో కానీ ఇంత చక్కగా దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా మనకి తెలియజేస్తుంటే, మరి ఈ యొక్క క్రైస్తవులకి ఈ విషయాలన్నీ కూడా తెలియకపోతే మరి అబద్ధ బోధకులు ఎవరు, మరి నిజమైనటువంటి సంఘాలయ్యి నిజమైనటువంటి బోధకుడు ఎవరు అని మనకి అర్థం కావాలి అనేటువంటి విషయంలోనే అపోస్తులైన పౌలు ఇన్ని మాటలు ఈ యొక్క గ్రంథంలో తాను సొంతంగా అంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున గ్రంథాల్లో రికార్డ్ చేయబడింది. అలాంటి ఈ యొక్క మనం దేవుని యొక్క సత్యాన్ని మరి తెలుసుకున్నందుకు
మరి దేవుడు మిమ్మల్ని నన్ను ఖచ్చితంగా మరి పరలోకం వైపు నడిపించేటువంటి ఈ యొక్క సువార్త, ఈ యొక్క వాక్యాన్ని విన్నందుకు మీకు మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు మరి యేసుబాబుకి మరి ఇంత అవకాశాన్ని మహోన్నతుడైనటువంటి దేవుడు మరి జాన్సన్ బ్రదర్కి ఇచ్చినందుకు, జాన్సన్ బ్రదర్ నుంచి నేను పొందినందుకు దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ, విన్నందుకు మీరు ఈ యొక్క వాక్యాన్ని పరిశీలించి తెలుసుకొని అబద్ధబోధకులను కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ